నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈ వీడియోలో భీమవరంలో జరిగే మా ఊళ్ళో అమ్మవారి జాతర అయితే చూపిస్తున్నా అండి. ఇక్కడైతే ఈ తీర్థం నెల రోజులు జరుగుతుందండి. సంక్రాంతి మొదలుకొని ఇంకా వచ్చే ఫిబ్రవరి 2వ శుక్రవారం వరకు జరుగుతుందండి. 2వ శుక్రవారం 1,00,000 మంది పైగా అన్న సంతర్పణ అనేది జరుగుతుంది. ఎవరైనా అన్న సంతర్పణకి విరాళాలు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడే రాస్తారనమాట. ఇక్కడ ఒక ప్లేస్లో అక్కడైతే ఇవ్వచ్చు. అసలు సంక్రాంతి అంటేనే మా పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పి అందరూ అనుకుంటారు. ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ భీమవరం ఒక్కటనమాట సంక్రాంతి జరిగే మంచి ప్లేస్. కోడి పందాలు కానివ్వండి, ఎలాంటి ఎంజాయ్మెంట్కైనా భీమవరం అనమాట. అందులో ఇంత స్పెషల్ రావడానికి కూడా ఈ మా ఊళ్ళమ్మ తల్లి తీర్థం అనేది ఒక స్పెషల్ అనమాట. ఎందుకంటే అప్పటి నుంచి మంచిగా గరగలతో కానివ్వండి, ఇలా ఊరేగింపులు కానీ అలా జరుగుతూనే ఉంటాయంటండి. ఇక్కడ చుట్టుపక్కల ఉండే మాలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు. అక్కడ ప్రత్యేకత ఈ లైటింగ్ అనమాట. చాలా స్పెషల్గా లైటింగ్ అనేది పెడతారనమాట. ఎప్పుడో పాత మోడలే అనుకోండి, కానీ ఆ లైటింగ్ అయితే ఇప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు ప్రతి సంవత్సరం అది చూసినా కానీ ఈ సంవత్సరం చూసింది మళ్ళీ కొత్తగానే అనిపిస్తుందండి. ఇంకా ఇక్కడ పూర్వం మామిడి చెట్లు ఎక్కువ ఉండేయంటండి. ఆ చెట్లలో అమ్మవారు ఎవరికో కనిపించారంట. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తే చిన్న విగ్రహం అయితే కనిపించిందంటండి అప్పుడు చూసినప్పుడు. తర్వాత కాలగ్రామానికి చెందిన తాతవోలు నాగభూషణం చార్యులు అని చెప్పి ఆయనతో అయితే ఫస్ట్ లోపల ఉన్న విగ్రహాన్ని చెక్కించారంటండి. గర్భగుడిలో ఉన్నదాన్ని అది చెక్కడం కూడా కాదండి, గానుగ సున్నంతో చేశారంట. అయితే అప్పుడు అమ్మవారు అంటే చాలా కొంచెం ఉగ్ర రూపంలో ఉన్నట్టు అలా భయంకరంగా కనిపించేవారంట. కాళికాదేవి అవతారం అన్నట్లుగా ఉండేదంటండి. ఇక్కడ జరిగే పూజ వివరాలు అయితే అక్కడ ఒక బోర్డు ఉంటే అక్కడ తీసాను నేను. ఇంకా చండీ హోమం కూడా చేస్తారంటండి అమావాస్యకి, పౌర్ణమికి కూడాను. ఎవరైనా చేయించుకోవాల్సిన అనుకున్న వాళ్ళైతే ఇక్కడ చేయించుకోవచ్చు అనమాట. ఆ రోజు మార్నింగే ఇక్కడికి వస్తే చేస్తారనమాట. ప్రతి నెల చేస్తారంటండి. ఇంకా అప్పుడు విగ్రహం అలా భయంకర రూపంలో ఉండేది కదండి. ఇంకా అలాగే దర్శనం చేసుకునేవాళ్ళు. అంటే కాళికామాత కూడా కొంచెం అలాగే ఉంటారు కదా, అలా అని చెప్పి ఇప్పుడు కూడా అమ్మవారికి దండ వేశారనమాట. కపాలాలు దండ ఇప్పుడు కూడా ఉంటుంది అమ్మవారి మెడలో. తర్వాత వరదలు వచ్చిన టైంలో విగ్రహం అనేది పాడైపోతే తర్వాత గంధి నరసన్న గారి కుమారుడు గంధి అప్పారావు గారితో మళ్ళీ విగ్రహం అనేది రూపు చెందిందంటండి. అప్పుడు ఇప్పుడున్న శాంతి స్వరూపం అయితే వచ్చారంట అమ్మవారికి. బయట ద్వారపాలకులు ఉంటారు కదండి, బయట అక్కడ కూడా దాత్రి విధాత్రి అని 2 విగ్రహాలు పెట్టి అప్పటి నుంచి ఇంకా మంచి శాంతి స్వరూపంగా మంచి రూపంతో అమ్మవారు అయితే అంటే కొంచెం చూడగానే భయం లేకుండా అందరూ శాంతిమూర్తిగా దర్శనం అయితే చేసుకుంటున్నారంట. అప్పుడు మళ్ళీ ఇది అసలు 12 అడుగుల విగ్రహం అండి. మొత్తం అంటే గర్భగుడి మొత్తం అంతా అంత పెద్దగా ఉంటారనమాట అమ్మవారి విగ్రహం. మా చుట్టుపక్కల ఉన్న అమ్మవారి టెంపుల్లో ఇదే ఒక చాలా పెద్ద విగ్రహం అనమాట. ఇక్కడ అమ్మవారికి అయితే బంగారం, వెండి ఆభరణాలు అయితే చాలా ఉన్నాయి. 100 కేజీల బంగారం నిత్య అలంకరణ చేయాలని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ అంటే ఎప్పటి నుంచో అనమాట. నాకు తెలిసి మా అత్తయ్య గారు 1 గ్రాము బంగారం రేటు 3,000 ఉన్నప్పుడు ఇచ్చారంటండి. ఇప్పుడు ఎంత ఉందో చెప్పండి. ఆ 3,000 ఉన్న రేట్లో ఇచ్చారంట. అప్పటి నుంచి పోగేస్తున్నారంటండి బంగారం. అమ్మవారికి బంగారపు చీర చేయించాలని. ఇప్పటికీ 23 కేజీలు పోగైందంటండి. ఇంకో 26 కేజీలు రావాలన్నమాట. ఆల్రెడీ 50 కేజీలు అమ్మవారి దగ్గర ఉందంటండి. మొత్తం 100 కేజీలతో నిత్య అలంకరణలో అమ్మవారి రూపం చూడాలని చెప్పి వాళ్ళ కోరిక అనమాట. ఇక్కడ ఉన్న భక్తులు అందరూ అలా ఇస్తూ ఉన్నారు. వెండి అయితే చాలా ఉందంటండి. 110 కేజీల పైనే వెండి కూడా ఉంటుందంట. ఇక్కడైతే లైటింగ్లో అయితే మీకు అది చిలుకుతారు కదండి, అప్పుడు అమృతం వస్తుంది కదా, ఆ ఘట్టం అయితే ఇక్కడ లైటింగ్లో ఉందన్నమాట. ఒక పక్క రాక్షసులు, ఒక పక్క దేవతలు పాల సముద్రం చిలికినప్పుడు అమృతం వస్తుంది కదా, ఆ ఘట్టం అనమాట అక్కడ ఉన్నది. పిల్లలకి ఎలాంటి చెప్పడానికి కూడా చూపిస్తే బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ ఉండేది సంక్రాంతి నుంచి మొదలు పెడతారు కాబట్టి అవి
అయితే ఇప్పటికీ బంగారం అనేది పోగు చేస్తూ ఉన్నారంట. ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వచ్చనమాట. ఫస్ట్ అమ్మవారు కనిపించినప్పుడు బాల రూపంలో కనిపించారంటండి. ఇప్పటికి చిన్న విగ్రహం పెద్ద విగ్రహం కింద ఉంటుందని చెప్పి పూజారి గారు అయితే చెప్పారనమాట. అయితే అప్పుడు మామిడి చెట్లు చుట్టూ ఎక్కువ ఉన్నాయంటండి. మామిడి, మర్రి, వేప చెట్లు ఎక్కువ చెట్లు ఉండేయంట. అప్పుడు మామిడి చెట్ల మధ్యలో దొరికిందని చెప్పి అమ్మవారికి మామిళ్ళమ్మ తల్లిగా పేరు పెట్టారంట. తర్వాత అలా అని చెప్పి ఒక స్టోరీ ఉంది. ఇంకా చుట్టూ ఉండే ప్రజలందరూ గ్రామదేవత కదండి, మా ఊరి గ్రామదేవత, అలా మా ఊరు అన్న అది చెప్పి మావుళ్ళమ్మ తల్లి అయిపోయిందని చెప్పి కొంతమంది చెప్తారనమాట. ఇక్కడైతే నెల రోజులు కూడా ఈ లైటింగ్ కానివ్వండి, తీర్థం కానివ్వండి, అన్నీ అంటే షాపులు ఉంటాయండి. ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే సండే అయితే చాలా ఎక్కువ టైం పడుతుందండి. మామూలు రోజుల్లో అయితే పర్వాలేదు. సండే ఇంకా స్కూల్ సెలవు, ఆఫీసులు సెలవు కాబట్టి కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది. అమ్మవారి దర్శనానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే మీరు మామూలు రోజుల్లో వెళ్ళారనుకోండి కొంచెం పర్వాలేదనమాట. ఒక 2 hours వరకు టైం పట్టింది దర్శనానికి అయితే. సండే వెళ్ళాము మేము. ఇంకా పక్కనే ఇలా చర్చ్ కూడా చాలా పెద్దది, 1 సంవత్సరం అలా అవుతుంది అనుకుంటండి చర్చ్ కట్టి. ఆ చర్చ్ లోపల సందులోంచి వెళ్ళాలన్నమాట అమ్మవారి గుడికి వెళ్ళాలంటే. ఇదన్నమాట భీమవరం మావుళ్ళమ్మ నాకు తెలిసింది. నేనేమైనా తప్పు చెప్పుంటే అది వదిలేయండి. నేను ఏదైనా తెలుసుకునేది ఉంటే కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు గ్రీన్ కలర్ పెన్ కొన్నాడు. ఇదైతే మంచిగా లైటింగ్ వస్తూ ఉంది. సరదాగా చెట్ల మీద వేసి చూసాము. ఇప్పుడైతే అమ్మవారి ఈ 14వ తారీఖుతో అమ్మవారి ఇది తీర్థం అనేది ముగుస్తుంది. నవరాత్రుల్లో కూడా అమ్మవారి అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. ఆషాఢ మాసంలో కూడా అమ్మవారి అలంకరణ అనేది చాలా బాగుంటుంది. శాకాంబరీదేవి అలంకరణ ఆషాఢ మాసంలో చేస్తారనమాట. అప్పుడు కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఆ టైంలో కూడా వచ్చి అమ్మవారి దర్శనం అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనం అనేది జరుగుతూ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఇంకా ఇలా అందరూ కలిసి వెళ్ళామన్నమాట. చాలా అల్లరైతే చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి.